క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అదే మాదిరిగానే జూలై 6, జూలై 12 అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి. ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా, ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదాని కోసం ఇంతకుముందు మా హయాంలో 18 సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించడం. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు, క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో 14 సార్లు తిరిగి వెనక్కి పంపించారు. తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది. ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా అది ఎప్పటి నుంచో ఉండేటివి, పాతవే. ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ టెండర్లలో ఎవరికైతే L1 వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. 65% వాళ్ళకి ఇస్తారు, మిగతా వాళ్ళకు మిగతా 35% పంచుతారు అదే రేటుకి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ. At the outset, we clarify that we have not gone into the allegations and counter allegations made in either of the petitions and the stand-up. ఆరోపణల మీద ప్రత్యారోపణల మీద మేము అసలు లోపలికి పోనే లేదు అని మీరు కోర్టు ఏదో వెళ్ళిపోయినట్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు, ఏలెత్తి చూపించినట్టు గంటన్నర సేపు కంఠశోష పెట్టారు. సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే దెన్ రాజకీయ క్రీడ గురించి ఎవరి గురించి మాట్లాడారు అక్కడ? అసలు ఏ నేపథ్యంలో రాజకీయ క్రీడ అనేటువంటిది వచ్చింది? సుబ్బారెడ్డి గారు ఎవరైతే పిటిషనర్ ఇందులో ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పాడు. ఏంటి? ఇది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు, దాన్ని ఇక్కడ తెప్పకుండా దాచారు అని అంటే ఎస్, అది తీవ్రమైనటువంటి అంశము. అంటే తప్పు చేసింది ఎవరిక్కడ? తప్పు చేసింది ఎవరిక్కడ? సుబ్బారెడ్డి గారు. ఈజ్ ఎ పొటెన్షియల్ ముద్దాయి కావచ్చు అన్న మాట వాడాడు ఆయన. నేనన్నది కాదు, హైకోర్టులో జరిగినటువంటి వాదనలో ఆయన గురించినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఈ విచారణ జరుగుతూ ఉంది, ఈ కెన్ బి ఎ పొటెన్షియల్ అక్యూజ్డ్ అనేటువంటిది చెప్పారు. సో ఆయన నేరస్తుడో ముద్దాయో అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది దాచినప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో ఎస్, ఇక్కడ చాలా రాజకీయ కోణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది. కోర్టుకి అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు అని. అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు? వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. రాజకీయ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వడానికి కోర్టుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేము అని. తిరుమలేశుడినో తిరుమల వెంకటేశ్వర స్వామినో రాజకీయ కారణాలకు వాడుకోవడం గురించి అసలు కోర్టు ప్రస్తావించలేదు. ఇక్కడ రాజకీయ కారణాలకు కోర్టును ఉపయోగించడానికి బ్యాటిల్ గ్రౌండ్కి కోర్టు ప్లాట్ఫామ్ ఇవ్వము అనేటువంటి దాన్ని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇన్ని వక్రీకరణల్ని జడ్జిమెంట్ వచ్చిన అరగంటలోనే అసత్యాలంటే నిజం చెప్పులేసుకోకముందు అసత్యం ఒక రౌండ్ వేసి వస్తుందని చెప్పినట్టుగా మేము కోర్టు ఆర్డర్ వచ్చి చెప్పకముందు జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర సేపు లైవ్ పెట్టి దీనికి వక్ర భాష్యాలు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. దీన్ని చూసే పుట్టుంటుంది ఆ సామెత, నిజం చెప్పులేసుకునే లోపల అసత్యం ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది అనేటువంటిది. కాబట్టి ఇవన్నింటిలోనూ ప్రధానంగా మేము చెప్పేది తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ని రోజుల చర్చ జరిగిందో ఈ చర్చలో నిజంగా దేవుడి పట్ల భక్తో లేకపోతే భయమో అభిమానమో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్కటే మాట చెప్పి ముగించుండాల్సింది. ఎస్, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటి మాటనైనా కూడా ఆయన చెప్పుండుంటే సంతోషపడి ఉండేవాళ్ళం. అది తప్ప ప్రెస్ మీట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికే సమయాన్ని ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఇదిగో మేము ఇది కోరాం, కోర్టు మాకు ఇది ఇచ్చింది, ఎస్ వీ విల్ వెయిట్,
చాలా హుందాగా ఉండేది. అప్పుడు నిజంగా మీరు దేవుడి గురించి, దేవుడి గౌరవం గురించి ఆలోచించినటువంటి వ్యక్తిగా మీరు కనపడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీరు హైకోర్టు, సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడారని. 1 గంటన్నర ప్రసంగంలో 30 సెకండ్లు మా ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడింది. అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు, ఇంకోటి కాదు. మా ఇంటర్నల్ మీటింగ్లో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన అనేక అంశాలని మాట్లాడినప్పుడు ఒక 30 సెకండ్లు మాట్లాడితే అది సున్నితమైన అంశం కాబట్టి, ప్రజల భావోద్వేగాలని తాకింది కాబట్టి, అదొక ప్రకంపన మారింది కాబట్టి, మీ పునాదులు కదిలాయి కాబట్టి మీరు ఇవాళ దాని గురించి ఇంత మాట్లాడుతున్నారు. లేకపోతే 5 సంవత్సరాలలో తిరుమల ప్రాశస్త్యం గురించి మీరు మాట్లాడారా? తిరుమలకి వెళ్ళడానికి బద్ధకం వేసి తిరుమలేశుడిని ఇంటికి రప్పించి సెట్టింగ్ వేసుకుంటాననేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి మహానుభావుడు మీరు. మీరు చెప్పడం మేము వినాల్సి రావడం అనేటువంటిది